వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మాలల రిజర్వేషన్ కోసం కృషి చేస్తాం. మాలల ఐక్య సదస్సులో మంత్రి వివేక్ స్పష్టం. బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని బహుళజన బీడీ కార్మిక సంఘం డిమాండ్. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ కార్మిక నాయకులు. పంట చేతికి వస్తున్న తరుణంలో ఘనంగా బోనాల పండగ. గ్రామ దేవతలకు బోనం సమర్పించిన కోటగిల్లి వాసులు. సంత్ శిరోమణి బాటలో నడవాలి. నామ్దేవ్ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ చేసిన అర్బన్ ఎమ్మెల్యే. బీసీ రిజర్వేషన్ల విషయంలో 14న బంద్ కు పిలుపు. అన్ని వర్గాల వారు సహకరించాలని టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుని విన్నపం. బీసీ రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న అవకతవకలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఈ నెల 14న బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సంతోష్ బంద్ కు సహకరించాలని విన్నవించారు. బీసీ రిజర్వేషన్ల అమలులో జరిగిన అవకతవకలకు నిరసనగా ఈ నెల 14న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ కు అన్ని వర్గాల ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సంతోష్ పిలుపునిచ్చారు. బోధన్ నియోజకవర్గంలోని బీసీ కుల సంఘాల వారు బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఉప్పు సంతోష్ మాట్లాడుతూ బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బంద్ కు కేవలం బీసీ సంఘాలు మాత్రమే కాకుండా ఎస్సీ ఎస్టీ వర్గాల నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారని, బీసీలకు న్యాయం జరగకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ఉప్పు సంతోష్ విమర్శించారు. వాణిజ్య దుకాణదారులు, వ్యాపారవేత్తలు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ లోకల్ ఫోర్స్ వ్యవస్థాపకుడు డల్ల సురేష్, ఆకుల శ్రీనివాస్, బీర్కూర్ శంకర్, ఆలూర్ గంగారాం, బుడ్డ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడ్డ వర్గాలకు వ్యతిరేకంగా మా బీసీల ఆత్మగౌరవం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ 14వ తారీఖు బంద్కు పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా బోధన్ నియోజకవర్గం మొత్తం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కలిసి బీసీ రిజర్వేషన్ కోసం మద్దతు ఇస్తున్న మందకృష్ణ మాదిక్ కానీ ఇంకా మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలన్నీ ఏకతాటికి వచ్చి బంద్కు పిలుపునియడం జరిగింది. ఆ బంద్లో భాగంగా మా నియోజకవర్గమైన బోధన్ నియోజకవర్గం బీసీల ఆత్మగౌరవం మీద దెబ్బతీసిన ఈ సందర్భంలో బీసీలు ఎస్సీ ఎస్టీలందరూ మాకు మద్దతు తెలిపి స్వచ్ఛందంగా బంద్ చేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఎక్కడైతే మాకు బీసీలకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న కొన్ని దుష్ట శక్తులను దృష్టిలో పెట్టుకొని మేము బీసీలందరం ఐక్యత కావడానికి ప్రణాళిక రచించినాము. దానికి ఎస్సీ ఎస్టీ కూడా చిన్న పెద్దన్న లెక్క కలిసి పోరాటం చేయడానికి మరో తెలంగాణ ఉద్యమాన్ని ఏదైతే ఉధృతంగా చేసినామో అదేవిధంగా మా బీసీలకు చట్టసభల్లో కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ అన్నీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీసీలు ఐక్యంగా ఉండి ముందుకు సాగడానికి మేమంతా ముందుకొస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ప్రెస్ మీట్లో తెలియజేసేది ఏంటంటే, నియోజకవర్గంలో బీసీలకు మద్దతుగా అన్ని కుల వ్యవస్థ ఏదైతే సామాజిక కులాలు ఉన్నాయో అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేస్తారని మా పిలుపు మేరకు మీరు మాకు మద్దతు తెలిపి ఈ బంద్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ బోధన నియోజకవర్గం ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. స్వచ్ఛందంగా మీరే ముందుకొచ్చి బంద్ చేస్తే తప్ప మన బీసీలకు న్యాయం జరగదనే విధంగా
పోరాటం చేయాల్సిన అవసరం అందరం ఉంది. ఈ పోరాటంలో భాగంగా అందరూ కూడా ఈ పోరాటం భాగస్వాములు కావాలి. వ్యాపారవేత్తలు మరియు అదేవిధంగా దుకాణ సముదాయాలు కానీ ఇతరత్ర వ్యవహార మార్కెట్ కానీ ఇంకా కానీ అందరూ బంద్లో పాల్గొని బంద్ చేసి మాకు విజయప్రదంగా నడిపించాల్సిన అవసరం మీ కులాల మీద ఉంది. మీ భుజ స్కంధాల మీద వేసుకొని స్వచ్ఛందంగా మేము వచ్చే వరకు చూడకుండా మీరే నిరసన తెలుపు. ఆదిలాబాద్ జోన్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మాస్టర్ ఒరాటర్ కాంటెస్ట్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేను విజయవంతంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని తన్వి ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన కార్యక్రమానికి ఏజీఎం ప్రసాద్, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, R&D హెడ్స్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏజీఎం ప్రసాద్ మాట్లాడుతూ ఎంఓసీ ప్రధాన నినాదం విద్యార్థులు ప్రభావవంతమైన కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన విశ్వాసాన్ని పెంపొందించడం జరుగుతుందన్నారు. పోటీ సమయంలో విద్యార్థులు అసాధారణమైన వక్తృత్వ నైపుణ్యాలు, చర్చ నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, ఒకరి అనుభవాల నుండి ఒకరు నేర్చుకోవడానికి పోటీ అభ్యాస వాతావరణాన్ని ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకమైన గమనికతో ముగిసింది. విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, భవిష్యత్తు నాయకులుగా ఎదిగే విధంగా కొనసాగించాలని ప్రేరేపించింది. ఈ ఈవెంట్ ను గొప్పగా విజయవంతం చేసేందుకు అతిథులకు, తల్లిదండ్రులకు, పాల్గొన్న వారికి యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధన సిబ్బంది, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. Community of the communicators. This is not just a contest. It's an era. It's where children, the storytellers, says storytelling not as storytelling but as an art. Communication, spreading the happiness to the society and communicating through the words, through the expressions, and a great journey to oratory skill begins here. I would like to thank the management, the visionary leaders behind this Narayana education system who has identified the 21st century skill, communication being a core part of academics, and given a wonderful platform for the students to overcome their fear and present themselves on the stage. Impression and the parents what they are doing, a message-oriented speeches will be given by the students. I am appreciating the teachers to taking care of the students. Now I am 2025-27 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మద్యం దుకాణాల టెండర్ నోటిఫికేషన్ కు విశేష స్పందన వస్తుంది. రెండవ శనివారం సెలవు రోజైన టెండర్దారులకు ఇబ్బంది లేకుండా దరఖాస్తులు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 102 మద్యం దుకాణాలకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ వరకు 149 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ స్టేషన్ పరిధిలో మొత్తం 36 వైన్ షాపులకు 53 దరఖాస్తులు వచ్చాయి. బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం 18 వైన్ షాపులకు 23 దరఖాస్తులు, ఆర్మూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 వైన్ షాపులకు 36, భీమ్గల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాపులకు 22, మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 వైన్ షాపులకు 15 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సంత్ శిరోమణి సద్గురు శ్రీ నామదేవ్ మహారాజ్ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. శ్రీ నామదేవ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆదివారం వినాయక్ నగర్ లోని మహావీరుల ప్రాంగణంలో నిర్వహించిన సంత్ శిరోమణి సద్గురు శ్రీ నామదేవ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సద్గురు నామదేవ్ మహారాజ్ గారు 700 సంవత్సరాల క్రితమే మేరు కులస్తుల ఐక్యత కోసం పోరాడిన మహనీయుడు. ఆయన బోధనలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణనిస్తాయన్నారు. మేరు సమాజం ఆయన ఆలోచనల ప్రకారం ఐక్యంగా ముందుకు సాగి సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి మేరు కులస్తులు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పొల్కం గంగకిషన్ గారు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ నామదేవ్ రావు, జిల్లా మేరు సంఘం సోమ హనుమంతరావు అధ్యక్షుడు, కొట్టూరు దేవదాస్ కార్యదర్శి, కొట్టూరు చంద్రకాంత్ కోశాధికారి, నగర మేరు సంఘం మంతెన దశరథ్ అధ్యక్షులు, దర్శస్తు గంగాధర్ కార్యదర్శి, ఎన్ను సుదర్శన్ కోశాధికారి, మేరు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇందూరు నగర ఈరోజు మేరు సోదరుల చిరకాల కోరిక సంత్ నామదేవ్ బాబా విగ్రహావిష్కరణ ఈరోజు ఇందూరు నగరంలో ప్రారంభించబడ్డది. ఈ కార్యక్రమానికి
జిల్లా వ్యాప్తంగా కాకుండా మహారాష్ట్ర నుండి నాగ్పూర్ నుండి కూడా అతిథులు రావడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఇందూరు నగర జిల్లా మేరు సభ్యులకు మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ సంత్ నామదేవ్ బాబా రాబోయే తరతరాలకు గుర్తుండే వ్యక్తి. మేరు కులస్తులకు వాళ్ళ కుల గురువు. 700 సంవత్సరాల క్రితమే సంఘంలో అంటరానితనము, సంఘ అనేక అంశాలలో ఆయన సంస్కరణలు ప్రవేశపెట్టి విఠలేశ్వరుని ఆ మహాప్రభు పరమ భక్తుడు, సమాజ సేవే లక్ష్యంగా సంఘంలో సమాజంలో సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. ఆయన అందరికీ కూడా ఒక ఆరాధ్యం దైవుడే. ఆయన చూపెట్టిన మార్గంలో ఆయన ఆ 700 సంవత్సరాల క్రితమే ఏదైతే సమాజంలో అంటరానితనం కానీ బాల్య వివాహాలు కానీ దాన్ని వ్యతిరేకించి महाराष्ट्र से लेकर तो संपूर्ण 22 राज्यों में जिन्होंने राष्ट्रीय एकात्मता का, भागवत धर्म के प्रचार का पताका जिन्होंने फड़काया है, ऐसे संत शिरोमणि नामदेव जी महाराज आज स्वयं यहाँ पे विराजित हुए हैं। इसका आनंद हो रहा है सभी समाज बंधुओं। और मैं विशेष करके यहाँ के हमारे एमएलए साहब जिन्होंने अथक परिश्रम किया है इसके लिए, और नामदेव महाराज का विचारों का जागर पूरे महाराष्ट्र में नहीं अपितु पूरे भारतवर्ष में होना चाहिए। इसलिए ये आज यहाँ पे मूर्ति का जो प्रतिष्ठापना हुई है, इसलिए मैं संपूर्ण भारतवर्ष के एक मुख्य संयोजक के नाते मैं यहाँ के एमएलए साहब का मैं बहुत बहुत धन्यवाद देता हूँ और आभार व्यक्त करता हूँ। उसी के साथ में यहाँ पे निज़ामाबाद में जो हमारे साथी जो काम कर रहे हैं हनुमंतराव जी, जिन्होंने उनके अथक परिश्रम से उनका ये सब उनके पीछे लगकर ये काम किया है, उनका भी धन्यवाद देना चाहता हूँ। और उनके साथी जो है जिन्होंने सभी परिश्रम किया है यहाँ पर कि संत शिरोमणि नामदेव महाराज का यहाँ पे जागर होना चाहिए और उनके विचारों का प्रचार प्रसार होना चाहिए। इसलिए ये मूर्ति नहीं है, लेकिन आज यहाँ पे स्वयं संत शिरोमणि नामदेव महाराज जी पधारे हुए हैं ऐसा लगता है। और मुझे ऐसा लगता है మా కులదైవమైనటువంటి శంకరదాస్ మయ్యకు మరియు అదేవిధంగా మా కుల గురువు అయినటువంటి నామదేవ్ మహారాజ్ సంత్ శిరోమణి సద్గురు నామదేవ్ మహారాజ్ యొక్క పాద పద్మాలకు నమస్కరిస్తూ ఇవాళ యావత్ మేరు సభ్యులంతా అంటే దేశంలో మా కులాన్ని కొంతమంది శిల్పిలు అంటారు, కొన్ని ప్లేస్లలో శిల్పిలు అంటారు. ఇక్కడ మేరు ఆరాధ్య దైవం అన్నటువంటి మా నామదేవ్ మహారాజ్ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన నిజామాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఇక్కడ మహనీయుల ప్రాంగణం మధ్యలో ఆ విగ్రహాన్ని మనం స్థాపించుకున్నందుకు ఇలా పండుగ వాతావరణం జరుపుకుంటాము. దానికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు మరియు అన్ని పార్టీల వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు అదేవిధంగా నామదేవ్ మహారాజ్ మా కులానికే గర్వకారణము. ఎందుకోసం అంటే ఆయన పుట్టింది 12 క్రీస్తు శకము 1270 నుంచి 1350 వరకు ఆయన చేసినటువంటి భక్తి. నవీపేట్ మండల కేంద్రంలో సెల్ల నంబర్లతో ఘనంగా కడల పండుగ జరుపుకున్నారు. దర్యాపూర్ గ్రామ దేవతలకు ఘనంగా పూజలు నిర్వహించారు కాలనీవాసులు. నవీపేట్ మండల కేంద్రం వ్యాప్తంగా సెల్ల నంబర్లతో ఘనంగా కడల పండుగ నిర్వహించారు. దర్యాపూర్ కాలనీలో కడలతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ, కట్టమైసమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకు, నరసింహ స్వామివార్లకు గ్రామస్తులు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దర్యాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ దసరా తర్వాత పంటలు చేతికి వచ్చే సమయంలో నిర్వహించే కడల పండుగను గ్రామస్తులు అంతా కలిసిమెలిసి నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ పండుగను జరుపుకుంటున్నామని అన్నారు.
గ్రామ దేవతల ఆశీస్సులు తమ గ్రామ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు డాంగి పోతన్న, దేవరాజు, మహిపాల్, సూరి, సతీష్, శ్రీకాంత్, గ్రామ యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడల పండుగను పురస్కరించుకొని నవిపేట గ్రామంలో మొత్తము దర్యాపూర్, తడగాం, నవిపేటలో ఇవాళ మహిళా సోదరిమణులతో కులాల వారిగా మరి ఏదైతే చిట్టీలేసి ఆయా కులాలకు అందరినీ కూడా గ్రామ దేవతలను పూజించడం కొరకు మరి ఈరోజు గ్రామంలో పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులతో యువకులు, గ్రామ పెద్దలు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలు అయినటువంటి పోషవ కానీ, వైషవ కానీ, మరి ముత్యాలమ్మ కానీ, మరి అదేవిధంగా నరసింహస్వామి కానీ, మరి మిగతా అన్ని మహాలక్ష్మవు కానీ ఇవన్నీ దేవుళ్ళ కాడికి మరి ఇవాళ దప్పులతోని, మరి అదేవిధంగా కడలతోని మరి అన్ని రకాలుగా వైభవంగా ఇవాళ గ్రామ దేవతలకు పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఆనవాయితీగా మరి ప్రతి సంవత్సరం వస్తుందో ముఖ్యంగా దాన్ని కంటిన్యూగా కొనసాగిస్తూ మరి గ్రామంలోని ఏదైతే పాడి పంటలు మరి వచ్చే ముందు దసరా తర్వాత ఇంటికి పంటలు వస్తాయి కాబట్టి ఈ పంటలతో పాటు గ్రామ దేవతలు చల్లగా చూడాలనే ఉద్దేశంతోనే ఈరోజు గ్రామంలో మొత్తం కూడా అన్ని దేవుళ్ళ దగ్గర కూడా ఈ కడలు తీయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ఈ కడల పండుగ సందర్భంగా దర్యాపూర్ గ్రామ అభివృద్ధితో పాటు యువకుల తరఫున, గ్రామ ప్రజల తరఫున, మహిళా సోదరుల తరఫున అందరికీ కూడా ఈ కడల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా సంతోషంగా ఉండాలి, మరి పాడి పంటలతో కూడా మంచిగా ఉండాలని, ఆరోగ్యాలతో పాటు అన్ని రకాలుగా మంచిగా ఉండాలని కోటగల్లి మాలసంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. సంఘానికి చెందిన వారు అంతా కలిసి వేడుకను జరుపుకున్నారు. తలపై బోనం ఎత్తుకుని మందిరానికి బయలుదేరారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మాలసంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. సంఘానికి చెందిన 70 మంది సభ్యులు బోనాలు ఎత్తి అమ్మవారి మందిరాలకు తరలారు. ముందుగా మాలసంఘం నుంచి పెద్ద బజార్లోని పోతలింగయ్య గుడికి, తర్వాత మైసమ్మ గుడికి, అలాగే మాలసంఘం బోరు వద్దకు చేరుకున్నారు. బోనాల వద్ద జంతు బలులు చేసి చివరిగా పోచమ్మ గలిలో గల పోచమ్మ గుడికి బోనాలు ఊరేగించి అక్కడ మేకను బలి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాలసంఘం గౌరవ అధ్యక్షులు సక్కి సతీష్ మాట్లాడుతూ వర్షాలు సకాలంలో కురిసి పంటలు చేతికి వచ్చి రైతులు, రైతు కుటుంబాలు, సమాజంలోని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ బోనాల పండుగ నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోటగల్లి మాలసంఘం ముఖ్య సలహాదారులు సుంకరి లక్ష్మీనారాయణ, చెక్క సాగర్, సాధు నారాయణ, అధ్యక్షులు సక్కి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బేగరి రాములు, నాయకులు నల్ల రాజారావు, నల్ల ప్రసాద్, ఆసతి రాజలింగం, సుంకరి అబ్బయ్య, తాటిపోచయ్య, పుట్టబాలయ్య, సక్కి శ్రావణ్, సుంకరి పృథ్వీ, సాధు సచిన్, జిట్ట సన్ని, సాధు రాజేష్, సక్కి రఘు, సక్కి సంపత్, సక్కి వేణు, సాధు వినోద్, సాధు లవన్, సాధు వినయ్ తదితరులు పాల్గొన్నారు. కోటగల్లి మాలసంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి సంఘం యొక్క సభ్యులందరూ కూడా బోనాలు తీసుకొని రెడీగా ఉన్నారు. ఈ ప్రతి ఏడాది మన పంటలు చేతికొచ్చి ఈ వర్షాలు సకాలంలో కురిసి పంటలు చేతికొచ్చి జనాలు పచ్చగా కలకాలం ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఏడాది ఈరోజు బోనాల పండుగను మేము మా మాల సంఘం తరఫున నిర్వహిస్తున్నాం. పద్మశాలీలు రాజకీయాల్లో రాణించాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇరవత్రి రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ లో అలై బలై కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అలై బలై కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇరవత్రి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలిలు అందరూ ఐక్యతను చాటి చెప్పాలన్నారు. పద్మశాలిలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యారంగంలో, వైద్య రంగంలో రాణిస్తున్న పలువురికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సంఘం 8 తరపుల సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పట్టణ పద్మశాలి సంఘం ఆర్మూర్ తరపు నుంచి అలైబలై కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమం విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరూ చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి స్ఫూర్తిగా మనమందరం కూడా బ్రదర్హుడ్ రిలేషన్స్, సౌభ్రాతృత్వం, ప్రేమ మరియు అభిమానాలకు సంబంధించినటువంటి పండుగలన్నీ కూడా మన యొక్క విఘ్నతను, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి వచ్చాయి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా కనీసం ఒక 1000 మందితోని ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో ఈరోజు ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం చాలా బాగుంది. సమాజంలో 51% ఉన్నటువంటి మహిళలు వారి యొక్క ప్రాతినిధ్యాన్ని పట్టణ సంఘం కూడా గుర్తించింది.
అలాగే ఆర్మూర్లో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం ఏదైతుందో అటువంటి రాజకీయ చైతన్యం ఖచ్చితంగా మా పద్మశాలల పైన కూడా ఉండాలని, ఈ మధ్య జరుగుతున్నటువంటి బర్నింగ్ టాపిక్ 42% బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఖచ్చితంగా మేము ఫోకస్ చేస్తాం. ఒక మేధావి యొక్క మౌనం సమాజానికి చేటు అని చెప్పి ప్రతి ఒక్క పెద్దలు గుర్తిస్తారు. ఈ మధ్యకాలంలో రాజకీయం అంటే ఒక అంటరానితనంగా భావించారు. కానీ శాసన నిర్మాణం, శాసనకర్తలు, చట్టసభలకు వెళ్లే వ్యక్తి, దానిపైన అవగాహన ఉండి గట్టిగా కొట్లాడగలిగిన వ్యక్తులు మాత్రమే మంచి చేయగలుగుతారు. మనం చూస్తున్నాం చాలా మందికి కాన్స్టిట్యూషన్కి స్పెల్లింగ్ తెలియని వ్యక్తులు చట్టసభలకు పోవాలని ప్రయత్నిస్తున్నారు. అటువంటి వ్యక్తులు కాకుండా నిజంగా నిజాయితీగా విద్య, విజ్ఞానం, సమాజం పట్ల అవగాహన, కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి రాజకీయాలకు వెళ్తే చాలా బాగుంటుంది. రాబోయే తరాలకు నిరుద్యోగిత కానీ ఇప్పుడున్నటువంటి వ్యక్తులకు సామాజిక ఆర్థిక లభ్యత అవసరాలపైన గట్టిగా కొట్లాడి రాజ్యాంగం మనకిచ్చినటువంటి స్ఫూర్తి, అవి ఇచ్చినటువంటి ఆదేశిక సూత్రాలు, వాటి యొక్క విధులు, బాధ్యతలు మనం అందరం కూడా గుర్తెరగాలని, అటువంటి విధానంలో ఒక సమాజం కూడా, నా మిత్రులు కూడా, ఈఆర్ ఫౌండేషన్ నా మిత్రులందరూ కూడా, అన్నలు సురేష్ అన్న, రాంప్రసాద్ అన్న, రామచంద్ర అన్న, ఇలాంటి ఒక 359 మంది, దీంట్లో చాలామంది వైద్యులు, ఉన్నతమైనటువంటి చదువుకున్న వ్యక్తులు, సామాజిక ఉద్యమకారులు, పోలీస్ ఆఫీసర్సు, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న వ్యక్తులందరి యొక్క ప్రోద్బలంతో నేను కూడా ఫ్యూచర్లో అందరి తరపు నుంచి గట్టిగా కొట్లాడి నిష్పాక్షితంగా ప్రతి ఒక్కరిపైన ప్రేమగా వారికి కావాల్సినటువంటి సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని ఈరోజు అలైబలై కార్యక్రమంలో పద్మశాలందరి యొక్క యూనిటీ నాకు చాలా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా నాకు సంఘీభావం తెలుపుతున్నారు. కుల, మత, ప్రాంత, వర్గ బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. బహుళజన బీడీ కార్మిక సంఘం 2వ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగాయి. 11న పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో మొదటి రోజు బహిరంగ సభ అనంతరం 2వ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో 13 జిల్లాల నుండి హాజరైన బహుళజన బీడీ కార్మిక సంఘం ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 8 లక్షల మంది బీడీ కార్మికులు చాలని వేతనాలతో ఉపాధి పొందుతున్నారని సిద్దిరాములు తెలిపారు. పుండు మీద కారం చల్లినట్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీడీ పరిశ్రమపై జీఎస్టీ విధించడంతో పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. బీడీ కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000 కలిపి నెలకు 10,000 రూపాయల జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. బీడీ కార్మికులకు పీఎఫ్ తో పాటు ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసియుటిసి రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ ఎల్లయ్య, చాట్ల పోషవ్వ, బి అరుణ, బి జగదీష్, ఎస్డి సయ్యద్, లక్ష్మి, భారతి, గంగమణి, బిఎల్టీయూ నిజామాబాద్ నగర ప్రధాన కార్యదర్శి గంగశంకర్, బీడీ పరిశ్రమ విస్తరించిన 13 జిల్లాల నుండి 300 మంది కార్మిక ప్రతినిధులు హాజరయ్యారు. ఐఎఫ్టీయూ నగర నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్ష కార్యదర్శులుగా మల్లికార్జున్, ఎం శివకుమార్లు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. భారత కార్మిక సంఘాల సమైక్య నిజామాబాద్ నగర 7వ మహాసభలో నూతన నగర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నగర కార్యదర్శి ఎం శివకుమార్ ఆదివారం ప్రకటించారు. అధ్యక్షుడిగా మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శిగా ఎం శివకుమార్, ఉపాధ్యక్షుడిగా మోహన్ రాయిస్, సహాయ కార్యదర్శులుగా నరసింహరావు, కోశాధికారిగా టి రాజు, 20 మందిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. మహాసభలో పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఆర్మూర్ బాలికల వసతి గృహంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 24వ ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో చేస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 24 వారాలు పూర్తి చేసుకుందన్నారు. బాలికల వసతి గృహంలో బాలికలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి గృహం ఆవరణలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించామన్నారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థినులు మాకు సహకరించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అభినందనీయమన్నారు.
స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం వార్డెన్ సుమలత, సిబ్బంది మంగమ్మ, గంగమణి, రూప, విద్యార్థినులు, సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బోడమిది ప్రశాంత్, వేద రాజ్ కుమార్, మధుసూదన్, చోలా గుర్రం రాకేష్, ఎల్లయ్య, వేణు, కుకింగ్ నరేష్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఎస్సీ ఎస్టీ బాలికల ఉన్నంత వసతి గృహంలో ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలని మరి ఆ రోడ్డులో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని అక్కడ ఉన్నటువంటి మోరుని తొలగించడం జరిగింది. ఈ తొలగించడంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి 45 మంది విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. ఏదైతే 2014 అక్టోబర్కు ముందు మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయొద్దు, మనం మూత్రాలు ఉడక చేయొద్దని ఆనాడు పెట్టినటువంటి కార్యక్రమము దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. ఇది 4.66 లక్షల మందికి ఉపాధి కలిగింది. ఒక్కొక్క మరుగుదొడ్డికి 12,000 రూపాయలు చొప్పున ఇలా పల్లెటూళ్ళలో కానీ సిటీలలో కానీ దాన్ని కొనసాగించడం జరిగింది. దాని ద్వారా ప్రజలు ఇలా మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ బయట పోకుండా ఇది యథావిధిగా కొనసాగుతున్నది. ఇలా బడి కానీ గుడి కానీ ఈరోజు 24వ వారాన్ని ఈ శాస్త్రీనగర్లోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ హాస్టల్ నందు స్వచ్ఛ భారత్ నిర్వహించాము. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ రోడ్డుపై ఈ పిల్లలు వచ్చిపోయే దారిలో విపరీతమైన చెత్త ఉండే, మరియు లోపల చెత్త చెదారం, ఏపుగా పెరిగిన చెట్లు, ఈ చెట్లలో ఏ పాము ఉంటుందో ఏముంటుందో తెలియని పరిస్థితిలో ఉండేవారు. కనీసం ఒక 50 మంది పిల్లలు నివసిస్తే ఈ చదువుకునే పిల్లలు ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని శుభ్రం చేసి ఇంకా వీరికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా, మరియు స్వచ్ఛ భారత్ అంటే ఏంటి, మేము కూడా ప్రతి గంట స్వచ్ఛ భారత్ నేర్చుకోవాలా, తెలియాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే ఈ రకంగా జరుగుతుంది అనే ఒక అవగాహన కల్పించడానికి మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ సిబ్బంది, వార్డన్ గారు కానీ పిల్లలు కానీ అందరూ మాతో సహకరించారు. మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరం కూడా ప్రతి గంట అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మాకు అందరికీ సహకరిస్తున్నందుకు మీ అందరికీ మాలలు ఐక్యంగా ఉండి అన్ని రంగాలలో రాణించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మాల సామాజిక వర్గానికి కర్ణాటక తరహాలో రిజర్వేషన్లో అవకాశం కల్పించాలన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. నిజామాబాద్ నగరంలో మాలల ఐక్య సదస్సు వెంకటస్వామి జయంతి వేడుకలను మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఐక్య సదస్సుకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, వర్ధనపేట్ శాసనసభ్యులు నాగరాజు, వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర మాల సంఘం అధ్యక్షులు చెన్నయ్య పాల్గొన్నారు. శ్రీరామ్ గార్డెన్ లో జరిగిన ఈ ఐక్య సదస్సుకు అలుక కిషన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, హైదరాబాద్ లో జరిగిన మాలల గర్జన వల్ల మాలల్లో ఐక్యత పెరిగిందన్నారు. దేశంలో ఒక సామాజిక వర్గానికి చెందిన సభ అంత పెద్దగా జరగటం అదే మొదటిసారన్నారు. మాలల కోసం పోరాటం చేస్తుంటే కొందరు కుట్రలు చేసి సోషల్ మీడియా వేదికగా తనను అవమానించే ప్రయత్నం చేశారని వివేక్ పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ 15 నుండి 18% పెంచాలని తీర్మానం చేశామన్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రం మాదిరి మన రాష్ట్రంలో సైతం ఈ విధానం కోసం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సమీక్షిస్తామన్నారు. రోస్టర్ విధానంలో మాలలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్లు మాలల ఐక్యత గురించి వివరించారు. పార్టీ రెజల్యూషన్ ఏదైతే ఉందో 18% రిజర్వేషన్ చేయాలని చెప్పి ఇదే డిమాండ్ చేయడం జరిగింది. నేను కూడా వారికి చెప్పినాను. నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో, ఏఐసిసి హైదరాబాద్తో కూడా మీరు ఈ కర్ణాటకలో ఎట్లయితే 18% రిజర్వేషన్ పెంచాలి, తెలంగాణలో కూడా పెంచాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది. వాళ్ళందరూ కూడా అయితే కోరుతున్నారు. రిజర్వేషన్స్ పెడితే అందరికీ అవకాశాలు ఉంటాయి. రోస్టర్ సిస్టమ్ కూడా కొత్తగా ఏదైతే బీసీ కులగణన చేశారో దాని ప్రకారంగా చేయండి, అందరికీ న్యాయం అవుతుందని చెప్పి వారు కోరడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఎంపిరికల్ డేటా బేస్ ఈ రోస్టరు కేటగరైజేషన్ అన్నీ కూడా ఎంపిరికల్ డేటా బేస్ చేయమన్నారు. మళ్ళీ ఒకసారి రోస్టర్ సిస్టమ్ వలన మాలాల ఆందోళన ఏదైతే ఉందో దాన్ని దూరం చేసే అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పర్సంటేజ్ రిజర్వేషన్స్
17 చేయాలని చెప్పి కోరుతున్నాను. నేను కూడా చాలాసార్లు నిన్న లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే నా మీద విమర్శలు చేశారు, వారు విమర్శలు కాదు, ఎవరో వెనుక ఉన్నారు. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు ఏదైతే చేశారు, నేను స్టేజ్ మీద కూర్చున్నాను, వెళ్ళిపోయినాడు అని చెప్పినాడు, అది తప్పు. తర్వాత కాకా వెంకటస్వామి గారి ఇన్విటేషన్లో వారి పేరు లేదన్న, అది నా బాధ్యత కాదు, అది ముఖ్యమంత్రి గారు కల్చరల్ మినిస్టర్ వారి. భారత ప్రజాస్వామ్య చరిత్రలో 2005 సంవత్సరం అక్టోబర్ 12న ప్రజల చేతిలో వచ్చినటువంటి బ్రహ్మాస్త్రం సమాచార హక్కు చట్టం అన్నారు. ఈ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురిని సన్మానించారు. సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురిని సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది లోక భూపతిరెడ్డి మాట్లాడుతూ, గట్టడి ఆనంద్ గత 15 సంవత్సరాలుగా నిరంతరం ప్రజలలో ఉంటూ విద్యార్థులకు ఆయా గ్రామాలలో ఉన్న గ్రామ అభివృద్ధి కమిటీలకు ఈ యొక్క సమాచార హక్కు చట్టం యొక్క విశిష్టతను తెలియజేస్తూ వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వారికి సహకరించి వారికి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రయోజనాలు కల్పించడం జరిగిందన్నారు. సుదీర్ఘంగా ఈ యొక్క ప్రయత్నం చేయడం చాలా అభినందనీయమని, వారు ఇదే విధంగా సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు చేరువచడంలో మరింత ఎదగాలని ఆశించారు. ఈనాడు సమాచార హక్కు చట్టం ఆవిర్భవించి 12/10/2005 నుంచి గత 20 సంవత్సరాలు అయింది. నేను గత 15 సంవత్సరాల నుంచి ఆర్మూర్లో వివిధ కాలేజీలో విద్యార్థులకు ప్రతి సంఘాల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలను మా గొప్ప నీళ్ళు ఉబ్బరి సార్ గారు విశ్వపితామహుడు అందరి గురువు అయినటువంటి నన్ను గుర్తించి ఈరోజు తన ఆఫీసుకు పిలిపించి నాకు సన్మానం చేసినందుకు, నేను భారత అధ్యక్షులు మరియు కార్యదర్శి సమక్షంలో ఈ ఆఫీస్లో నాకు సన్మానం చేసినందుకు నేను చాలా సార్ ధన్యవాదాలు సార్. నేను కృతజ్ఞతలు. నా జన్మదినం అందులో 20 years కంప్లీట్. అదే సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవత్సరాలు అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి. ఆ చట్టంలోని అవగాహన పూర్తి చేసుకొని 15 సంవత్సరాల నుంచి న్యాయవాదులు వృత్తిలో ఉంటూ సమాచార చట్టం కింద మరి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎన్నో సమావేశాలు కూడా గ్రామాల్లో మండలాల్లో నిర్వహించి ప్రజలకు మంచి అవగాహన కల్పించిండు. అంతేకాదు ఎక్కడైతే ప్రజలు మరి దీనివల్ల వాళ్ళకు లాభం కాలేదో ఇతను వాళ్ళకి సాయం చేసి ఆఫీసర్కి నోటీసులు ఇచ్చి వాళ్ళ సమాచార చట్టం ప్రకారం మరి ఆ విషయాన్ని తెప్పించి వారికి కాపీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాలల రిజర్వేషన్ కోసం కృషి చేస్తాం. మాలల ఐక్య సదస్సులో మంత్రి వివేక్ స్పష్టం. బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని బహుళజన బీడీ కార్మిక సంఘం డిమాండ్. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ కార్మిక నాయకులు. పంట చేతికి వస్తున్న తరుణంలో ఘనంగా బోనాల పండగ. గ్రామ దేవతలకు బోనం సమర్పించిన కోటగిల్లి వాసులు. సంత్ శిరోమణి బాటలో నడవాలి. నామ్దేవ్ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ చేసిన అర్బన్ ఎమ్మెల్యే. బీసీ రిజర్వేషన్ల విషయంలో 14న బంద్ కు పిలుపు. అన్ని వర్గాల వారు సహకరించాలని టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుని విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.